రాజిరెడ్డి గారు అదేంటి పింక్ ఆకాశం రాత్రి కొబ్బరి చట్నీ మీరు మీద పడుతుంది నోటుకొస్తే 8 వస్తుంది అది 8 సిసిఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు కార్యక్రమాన్ని ఈరోజు సిద్దిపేట జిల్లాలో ప్రారంభించడం జరిగింది. మిల్లుల యాజమాన్యాలకి రైతన్నలకి ఒక విజ్ఞప్తి, మిల్లు దాకా తెచ్చి మళ్ళీ ట్రాక్టర్ వెనక్కిపోయి మళ్ళీ ఆరబోసి మళ్ళీ తీసుకురావాలంటే ట్రాక్టర్ ఖర్చు, డీజిల్ ఖర్చు, లోడింగ్ అన్లోడింగ్ ఖర్చులు ఇబ్బంది అవుతుంది. కాబట్టి దయచేసి మిల్లుల యాజమాన్యాలకి, సిసిఐ అధికారులకి, రైతులకి ముందు ఒక అవగాహన సదస్సు పెట్టండి. ఎంత తేమ ఉంటే ఏం చేస్తారు, ఎట్లా తీసుకుంటారు అనే విషయంలో ఒక క్లారిటీ ఇవ్వండి. రైతన్నల్ని కొంచెం ఎడ్యుకేట్ చేయండి, రైతులకి నష్టం కాకుండా చూడండి. తేమ ఎక్కువ వచ్చిందని మీరు బయటికి పంపడము, ఆయన బయటకు పోయి దళారికి అమ్ముకోవడము, ఎంత అంత దాలని పోయేటువంటి కార్యక్రమాలు చాలా చోట్ల జరుగుతూ ఉన్నాయి. కాబట్టి నా విజ్ఞప్తి, ఎప్పుడు వాన పడుతుందో ఎప్పుడు ఎండ కొడుతుందో తెలుస్తలేదు. పత్తి పండించినటువంటి రైతు తెల్ల బంగారం అనుకొని ఎంతో కష్టపడి పండిస్తారు. దానికి పార్టీలు లేవు, దానికి ఒకటి ఉంటుంది, తెల్ల బంగారం దాని పేరు. దాన్ని రైతన్నలకి నష్టం జరగకుండా మా అధికారులు అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి అప్పీల్ చేస్తూ, మా రైతు సోదరులు కూడా ఆగమాగం కాకూరి, ఒకరోజు కాకపోతే రెండో రోజు ఎండబోసైనా సెట్ రేట్లన్నీ ఈ గేటు మీద ఫిక్స్ చేయాలి. తేమ ఎంత ఉంటే కొంటారు, ఎంత ఉంటే ఏమైతే ఫిక్స్ చేయాలి రేట్లు. 1-2 సార్లు రైతులను ఎడ్యుకేట్ చేయాలి. మా మాజీ ఏఎంసీ చైర్మన్లు, లీడర్లు, అన్ని పార్టీల నాయకులు కూడా ఎత్తేడిచిన వ్యవసాయం, రైతు ఏడిచిన రాజ్యం బాగుపడదు. కాబట్టి అందరం కలిసి రైతుకు 10 పైసలు లాభం కావాలనే ఉద్దేశం కొద్దీ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోండి, సక్సెస్ఫుల్ చేయండి అని అప్పీల్ చేస్తాను. వెనకటికి 4,000 ఉండే 2014 కంటే ముందు, ఇలా 8,000 అయింది దాని ధర. సో పెరిగింది, ఇంకా పెరుగుతుంది భవిష్యత్తులో. కాబట్టి రైతులు తొందరపడి బాధపడి రేట్లు పెరుగుతలేవు, రేట్లు వస్తలేవు, తేమ శాతం తగ్గింది, ఎక్కువైంది, ఇట్లా నష్టపోవద్దు. మీరు సల్లంగా ఉండాలనే మీరు ఏడ పంట పండిస్తే ఆడికే తీసుకొచ్చి ఈ షెల్టర్లని ఓపెన్ చేస్తూ ఉన్నాం. కాబట్టి దయచేసి వీటిని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ, ఈ ప్రాంతాల్లో ఎక్కువగా కాటన్ కనబడుతూ ఉంటుంది. కాబట్టి కాటన్ రైతన్నలకి వారికి సమీపంలోనే ఈ సెంటర్ను ఓపెన్ చేసినందుకు సిసిఐకి, రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ సెలవు తీసుకుంటారు.